अस्मद्गुरुभ्यो नमः। श्री मौद्गल्य श्रीवत्सस गोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्यतनुभवौ द्वौ श्रीमच्छटारचरणाम्बुजजञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौ नमः। विचित्रवाणी विन्यासधन्योपन्यास वैभवं वर्धयित्वनिशं सीतारामपादयुगे नमः। भगवन्धुलर TKVR టెంపుల్ కియోస్క్ ఆఫ్ వేదిక్ రిలిక్స్ వారికి తిల్చర్ల కందాళ వేదిక్ రిపర్టరీకి స్వాగతం. ముందు ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్టుగా రకరకాల పురాణ ఇతిహాస ఘట్టాలకి సమాంతరంగా ఉండేవి ఆ సన్నివేశాలు చూపించేలాంటి వేదవాక్యాలని జ్ఞాపకం చేసుకోవడం, దానికోసం ఈ ప్రయత్నం అని చెప్పి, ఇలాంటి దానికి మూలం ఎవరు అన్నట్టయితే మనకి పెద్దలు పైతరంలో శ్రీమాన్ KV సంతానగోపాలాచార్య వారు ఏ విషయం తీసుకుని మాట్లాడినా 10 నిమిషాలు మాట్లాడినా అరగంట మాట్లాడినా వేద ప్రామాణ్యంతో మాట్లాడుతుండేవారు. వారి ప్రేరణతోటి అలాగే మా ఆచార్యులైన పెద్దలందరి యొక్క అభిమానాన్ని సంపాదించుకుని వారి శిక్షణతోటి 1999 నుంచి ఈ కార్యక్రమం చేస్తూ క్రమంగా అధర్వణ వేదం, యజుర్వేదం, ఋగ్వేదాల్లోంచి సుమారు ఒక 4000 వేదవాక్యాలు సేకరించి వాటికి అనుబంధంగా వాటికి సమాంతరంగా ఉండేలాంటి కొన్ని వాక్యాలు ఆంగ్లంలో, ఇంగ్లీషు సాహిత్యంలో షేక్స్పియర్, మిల్టన్, కీట్స్, షెల్లీ ఇలాంటి వాళ్ళ దాంట్లోంచి సరిగ్గా సమాంతరంగా కనిపిస్తున్న వాక్యాలను కూడా సేకరించడం జరిగింది. మన కార్యక్రమంలో క్రమక్రమంగా వాటిని కూడా అవసరమైన చోట జ్ఞాపకం చేస్తూ, అంటే సాంప్రదాయాలు వేరు కావచ్చు, దేశాలు వేరు కావచ్చు, కాలాలు వేరు కావచ్చు, విషయం మాత్రం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. సరదాగా ఒక మాట చెప్తాము, ఏమిటంటే వేదాంత దేశికుల వారు దయాశతకమని మనకి అందించారు. దయ గొప్పతనాన్ని, భగవంతుని దయ ఎంత గొప్పదో చెప్పడానికి అద్భుతమైన ఘట్టాలన్నీ ఉన్నాయి. ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ అన్న ఒక నాటకంలో షేక్స్పియర్ ఒక పాత్ర చేత పోర్షియా అన్న అమ్మాయి ఒక లారీ వేషం వేసుకొచ్చి అవతల వ్యక్తిని కన్విన్స్ చేయడానికి దయ చూపించరా బాబు ఆ వ్యక్తి మీద అంటూ ఒక అద్భుతమైన 20 వాక్యాల ప్యాసేజ్ చెప్తుంది. ఆన్ మెర్సీ అని చెప్పి చాలా ప్రసిద్ధమైంది. సరిగ్గా దయాశతకంలో ఎక్కడెక్కడ ఏ పదాలు చెప్పారో, ఏ విషయాలు చెప్పారో అవే కనిపిస్తాయి. అలాగే రాబర్ట్ ఫ్రాస్ట్ స్టాపింగ్ బై ద వుడ్స్ అనే స్నోయి ఈవినింగ్ అని చెప్పి సరిగ్గా కఠోపనిషత్తులో ఉన్న మంత్రాలకి అనువాదంలాగే అనిపిస్తాయి అవి. అలాగే ఇలాంటివి అవి కూడా ఒక సుమారు ఒక 2000 దాకా సేకరించడం జరిగింది. వీటిని వాటిని కూడా అవసరమైన చోట కలుపుకుంటూ శ్రీమద్ రామాయణం, భారతం, భాగవతం, తిరుప్పావై ఇలాంటి విశేషాలను చెప్పుకుంటూ, తరువాత ఆయా సందర్భాల్లో ఒక్కొక్క మాసంలో ఒక్కో విశేషం ఉంటుంది కనుక వాటికి సంబంధించి చెప్పుకుంటూ మనం కొనసాగించుకుందామని చిన్న ప్రయత్నం ఇది. దీనికి ఇలాంటి ప్రయత్నానికి మూలం ప్రేరణ ఒకప్పుడు భవిడిపాటి కామేశ్వరరావు గారు రచించిన భాసుడి నాటకాల అనువాదాల పుస్తకం. ఇప్పుడు బాల్యావస్థ, దాంట్లో ఏమర్థమైంది ఏమిటో తెలియదు, కానీ ఆ వ్యాసం ప్రారంభంలో ఒక వాక్యం అన్నారు ఆయన. దాని మీదే దృష్టి పెడితే సుమారు 10 సంవత్సరాల పాటు కష్టపడాల్సి వచ్చింది. చేత బాల్యావస్థని జరగాలి కదా. ఏమిటంటే భాసుడి గొప్పతనం చెప్తూ ఆయన మాట అంటారు. నాటక రచయిత అనగానే ఓ పెద్ద కథ తీసుకుని పెద్ద నాటకం రాయడం ఉంటుంది. భాసుడికి ఎలాంటి అలవాటు లేదు. ఓ పెద్ద కథ లోపల నాటకీయత ఉన్న ఒక చిన్న ఘట్టాన్ని తీసుకుని నాటకంగా మలుస్తాడు అంటూ పాంచరాత్రమని, ప్రతిమా నాటకమని మరొకటి, ఇవన్నీ అక్కడ జ్ఞాపకం చేశారు ఆయన. అంటే ఇలా ఎలా సాధ్యపడుతుంది అని ప్రయత్నిస్తే సుమారు 10 సంవత్సరాల పాటు, అంటే అది 16 ఏట చదువుకున్నాం, 26, 27 ఏళ్ళు వచ్చేదాకా
ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఆ సందర్భంలో శ్రీమాన్ శ్రీరంగ నల్లాంచకుల అరుణాచార్య స్వామి వారు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు వారి ఉపన్యాసం విన్నప్పుడు ప్రేరణ కలిగి ఇదిగో దీంట్లోకి రావడం జరిగింది. క్రమక్రమంగా సంతాన గోపాలాచార్య వారిని సేవించుకోవడం అక్కడ మొదలైంది. ఇది విశేషం. ఉదాహరణకి ఒక తమాషా మాట చూద్దాం. అంటే కొన్ని వాక్యాలు వేదవాక్యాలు ఎంత బాగా ఉంటాయో చూడండి. ఏమిటో తెలుసిన, మనకి శ్రీమద్ రామాయణం చదివినప్పుడు ఓ మాట వస్తూ ఉంటుంది. ఏమిటంటే రామచంద్రస్వామి ఒక సందర్భంలో నాలాంటి వాడు అడవులు పాలయ్యాడు, రాజ్యాలత ఉండి కూడా లేకుండా పోయింది, ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. అంటే మరి రాముడికి నిజంగా రాజ్యం మీద మోజుందా? అలా ఎందుకు బాధపడ్డాడు? సరిగ్గా మహాభారతంలో కూడా ధర్మరాజు ఇదే పద్ధతిలో బాధపడతాడు. ఏమిటో ఇంత కష్టపడి సంపాదించుకున్నాం, ఇంద్రప్రస్థం తయారు చేసుకున్నాం, అడవుల్లో పడిపోయాం, ఏమవుతుందో ఏమిటో. అంటే వాళ్ళకి నిజంగా రాజ్య పరిపాలన మీద మోసుందా? ఆలోచిద్దాం దాన్ని. రాజ్య పరిపాలన మీద మోజని కాదు, అక్కడ దానికి కారణం ఏమిటి అంటే అధికారంలోకి వచ్చి తాను సాధించాల్సిన పనులు ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు, అనుకోకుండా అధికారం పోయినప్పుడు రాజ్యభోగాలు పోయిన బాధ కంటే కూడా ఈ అధికారం ఉండగా రాజ్యం కోసం దేశక్షేమం కోసం చేయాల్సిన కొన్ని పనులు ఆగిపోతాయి చేయడానికి. అవేమిటి? యజ్ఞయాగాదులు ఇలాంటివి. తద్వారా ఈ రాజ్యభ్రష్టత దోషం ఉన్న కారణం చేత ఈ దోషానికి తాను కారణం కాకపోవచ్చు గాక, ఎవరో కారణం కావచ్చు, కానీ పాపం మాత్రం ఇతనికే వస్తుంది. అలాంటి వాళ్ళని జోగబరుద్ధుడు అంటారని చెప్తుంది యజుర్వేదం. అంటే ఏమిటి? అధికారం రావాల్సి ఉండగా, ఆ అధికారము చేతిలో ఉండగా దేశక్షేమం కోసం రకరకాల కార్యక్రమాలు చేయాల్సి ఉండగా, ఇది జరిగినప్పుడు, అధికారం పోయినప్పుడు ఇహలోకంలోనేమో ఈ కార్యక్రమాలు చెయ్యలేని కారణం చేత, ఊర్ధలోకంలో యజ్ఞాగాలు లేని కారణం చేత ఇది అవుతుంది. అనయోర్హివ ఏష అప్రతిష్ఠితో అథ ఏష జోగపరుద్ధ. ఇది మనకి యజుర్వేదం చెప్తున్నమాట. అంటే అధికారము ఉండవలసిన సందర్భంలో అధికారం పోయినట్టయితే అది స్వయంకృతమా, ఇతరుల వల్ల, అది మాట అలా ఉంచండి, దాన్ని జోగపరుద్ధుడు అంటారు. అంటే ఏ కారణం చేతైతే ఇహపరముల లోపల చెడ్డ పేరు తెచ్చుకునే స్థితి ఏర్పడిందో అలాంటిది జోగపరుద్ధుడు. ఇదిట. అంటే దీనికి తమాషా ఉదాహరణ కూడా చెప్పారు. ఈనవలసిన సమయంలో ఆవు ఈనకుండా ఆలస్యం చేసినప్పుడు అది ఇచ్చే క్షీరము ఇత్యాదులు యాగానికి సక్రమంగా వినియోగించని కారణం చేత అక్కడ ఆ ఆవు ఉండి కూడా లేనట్టే అవుతుంది అంటూ ఇది చాలా లోతుగా వెళ్ళాలి, మరో సందర్భంలో మాట్లాడుకుందాం. ఇలాంటిది జరుగుతుంది. ఇది విశేషం. అంతేకాదు కృష్ణావతారం చూద్దాం. మనకి కృష్ణుడికి ఎంతసేపు కూడా గోవులు అంటే చాలా ఇష్టం, అది మనం చూస్తుంటాం. కానీ కృష్ణ పరమాత్మ ఆవు దూడల్ని కాపలా కాసాడు తప్ప గోవుల్ని కాపలా కాయలే. కృష్ణుడు అనగానే మనకి వెనకాల ఆవుని నిలబెడుతూ ఉంటాం, అది వేరే సందర్భం అనుకోండి. ఎందుకు కృష్ణ పరమాత్మకి ఆవులంటే అంత ఇష్టము అన్నట్టయితే దీనికి సంబంధించి కూడా గోసూక్తాలకి సంబంధించి తమాషా వాక్యాలు కనిపిస్తాయి. ఇవి మనం ఆయా సందర్భాల్లో అన్వయించుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే కొన్ని ఘట్టాల్లో వేదవాక్యాలు ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తాయన్నది. యజ్ఞపది ఇరా క్షీర స్వధా ప్రాణ మహీలుక. ఇది యజ్ఞస్థానంలో ఉంటుంది. పాలు కూడా యజ్ఞంలో ఉపయోగించే భాగం కనుక పాలు ఇస్తున్న ఆవు కూడా యజమానితోటి సమానమని అంటారు. అన్నరూపమైన ప్రాణం ఇస్తుంది ఈ ఆవు. భూమి లోపల ప్రసిద్ధమైనది. అంచేత ఈ భూమి కూడా గోరూపధారిణి వెళ్ళింది. అందుకని కృష్ణ పరమాత్మకి గోవులంటే అంత ఇష్టము. ఎంత ఇష్టమో చూడాలంటే ఒక తమాషా ఉంది. మీరు పాండవోద్యోగం నాటకంలో మొదటి 2 పద్యాలు ఉన్నాయి. ద్రుపదుని పంపునంతని పురోహితుడు అన్న తర్వాత ద్వారకా నగర వర్ణం ఉంది. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు గోరాడు అయ్యది ఏ కోట. ద్వారకా నగరం చెప్తూ మొట్టమొదటి ఏమి వర్ణన చేశాడు? ఆలమందల్ని చేశారు. ఒక్క క్షణం ఆలోచించండి. రాత్రికి రాత్రి మధురా నగరాన్ని మార్చాడు కృష్ణ పరమాత్మ.
సముద్రంలో ద్వారకానగర్ నిర్మాణం చేసి, ద్వారకానగర్ నిర్మాణం సముద్రంలో జరిగిందంటే సముద్రంలో నీళ్ళని ఉప్పు నీళ్ళే కదా, అసలు మనుషులు ఉండడానికే చోట్లేదు ముర్రం అనుకుంటూ ఉంటే మనుషులతో పాటు ఆవుల్ని కూడా ఎలాగా, అదిగో ద్వారక ఆలమందలదిగో అందందు గోరాడు, అన్ని చోట్ల అభిరక్షలు వారలే యాదవులు బోళ్ళంత ఖాళీ స్థలాలుట. అంటే అద్భుతమైన పచ్చిక బయళ్ళు. అంటే కృష్ణ పరమాత్మకి విరేపల్లలో ఉన్న ఆవులంటే ఆయనకి ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అంటే ఇంత గొప్ప నగరం నిర్మించిన మధురా నగరంలో ఇలాంటి పచ్చిబయళ్ళు ఉన్నాయో లేదో తెలియదు, ఉండో బహుశా. అక్కడ ఉండే ఆవులన్నీ విరేపల్లంలోనే ఉన్నాయి, నందుడి అధీనంలోనే ఉన్నాయి. ఇది విశేషం అక్కడ. అందుకని ఎందుకు అంటే అక్కడ అనుత్వ అగ్ని ప్రావిశతు అను సోమో వచేత్వ ఊధస్తే భద్రే పర్జన్యో విద్యుత హతేస్తనావసి. అధర్వణ వేదం చెప్తోంది, అమ్మా అగ్ని నీ లోపల ప్రవేశించింది, సోముడు నీ లోపల ఉన్నాడు, నీ పొదుగు ఉంది చూచావా, అది సాక్షాత్తుగా బ్రహ్మాండమైన మేఘం లాంటిది. అక్కడ మేఘం వర్షాన్ని ఇస్తుంది, నీవు చక్కగా పాలని మాకు ప్రసాదిస్తావు. విద్యుత్ శక్తి అంటే గొప్ప శక్తి ఇక్కడ మేఘంలో ఉంటుంది, ఇక్కడ నీ పొదుగులో ఉంటుందమ్మా అని అంటారు. అంతేకాదు ఆస్యతే గాథా అభవన్, నీ ముఖం నుంచి గొప్ప గొప్ప గాథలన్నీ పుట్టుకొచ్చాయి. ఉష్ణిహాభ్యో బలం వసే, కంఠం నుంచి బలం పుట్టుకొచ్చింది. పాజన్యాత యజ్ఞే యజ్ఞ, అంటే నీ పొదుగు నుంచి యజ్ఞం పుట్టిందమ్మా. స్తనేభ్య రశ్మయ తవ, ఈ పొదుగు యొక్క శిరములున్నాయి చూచావా, దాని ద్వారా కాంతి కిరణాలు వచ్చాయి అంటూ చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ మాట అంటారు, ఆప్యాయత్వమగ్నియ దేవభాగం ఊర్జస్వతి పయస్వతి. ఈ మంత్రం అంతా ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఇలాగా అంటే చూడండి, భాగవతంలో కానీ ఎక్కడ తీసుకున్నా ఏదో ఘట్టంలో తీసుకుంటే ప్రతి ఘట్టానికి మనం అద్భుతంగా వాటికి సమన్వయం వేదంలో కనిపిస్తుంది. అంతేకాదు ఎక్కడో మనకి శమీ వృక్షం మీద గాంధీవాన్ని పెట్టారు అన్నారు. శమీ వృక్షం మీద పెట్టడంలో అంతరార్థం ఏమిటి అంటే క్షత్రియులందరికీ శమీ వృక్షంలో చాలా గొప్పది, దాంట్లో అగ్ని గర్భం శమీవివ అని చెప్పి శమీ వృక్షంలో అగ్ని ఉంటాడు. అంతేకాదు గాంధీవం తయారు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ప్రజాపతి ఏం చేశాడో తెలుసిన, ఆ ఒక ఖడ్గమృగం వెన్నెముకకి ఈ శమీతరువు యొక్క ఖండాన్ని పెట్టి వెండి తొడుగు తొడిగి తయారు చేశాడని మనకి ఉద్యోగ పర్వంలో విరాట పర్వంలో ఈ ఘట్టం వస్తుంది. అలాగే ఎంచేత శమీ వృక్షానికి ప్రార్థన ఒకటి ఉంది, ఏమిటో తెలుసా, యో అస్మభ్యం అరాతీయాత్ యాజ్యశ్చనో ద్వేషతే జనః నిందాజ్యో అస్మాన్ దిప్సాశ్చ సర్వం తమ్ అస్మసాత్కురు. ఓ అగ్ని, మాకుండే శత్రువులు ఉంటారు, మేము శత్రువులుగా భావించేవారు, మమ్మల్ని శత్రువులుగా భావించేవారు, వీళ్ళని భస్మం చెయ్యి. వాడు ఒకడు అరాతి, అంటే మమ్మల్ని దానం చెయ్యనివ్వకుండా అడ్డం పడేవాడు. రెండోవాడు ద్వేషి, కార్య విఘాతి. మూడోవాడు నిందకుడు, అంటే పనిగట్టుకు వాగ్దౌర్జన్యం చేస్తాడు. ఇక ఇంకొకడు ఉంటాడు అంత చంపాలని కోరేవాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఒక నగల దుకాణం వాడు ఆ సేల్స్మెన్ వచ్చినప్పుడు షాపు నుండి నగలన్నీ చూపించడు, ఏవో చిన్న చిన్న బిట్స్ కప్పుకుని చూపిస్తాడు. అంటే మనకి వేదవాక్యాలు ఎంత అద్భుతంగా రకరకాల ఘట్టాల్లో ఎలా ఉపయోగిస్తాయో చెప్పడం కోసం ఇది విశేషం. ఇలాంటిదే భారతంలో ఇంకోటి ఉంది, ఇది కూడా నాటకంలోదే. అర్జునుడు వచ్చి ఏమని అడిగాడు, నందకుమార యుద్ధమున నా రథమందు సింపుమయ్య అన్నాడు కదా. ఈ మాట భారతంలో ఉంది, తిక్కన గారు వర్ణించారు, తిరుపతి వెంకటగోలు వర్ణించారు. కానీ వీటన్నిటికీ మూలం యజుర్వేదంలో ఒక అందమైన మంత్రం ఉంది, సరిగ్గా దానికి తగ్గట్టుగా ఉంటుంది. ప్రస్తుతం మంత్రాలు గబగబా చెప్పేసుకుంటున్నాం, తరువాత క్రమంగా పెట్టేటప్పుడు ఒక్కొక్క మంత్రం తీసుకుని మంత్ర పదవి భాగం తీసుకుని ఆ మంత్రం అది ఏంటోదో చెప్పి మంత్రార్థం చెప్పి ఈ మంత్రార్థము ఏ ఘట్టానికి ఎక్కడలా ఉపయోగిస్తుంది. ఎంచేతంటే ఒక రామాయణం మీదే ఒక భారతం మీదే వరుసగా తీసుకుందామంటే మాలాంటి వాళ్ళకి శక్తి చాలదు. ఎంచేతంటే అద్భుతమైన ఘట్టాలన్నీ ఉన్నప్పుడు ఒక వరుసలో తయారు చేసుకోవడానికి
చాలా కాలం పట్టేస్తుంది. అంచేత కారణం ఏమిటంటే హనుమంతుడు కూడా చెప్తాడు, ఏమిటో తెలిసిన త్వరతే కార్యకాలమే అహస్యాపేతి వర్తతి, కాలం గడిచిపోతుంది, సాయంకాలం అయిపోతుంది, జీవన పరిమాణం అలాంటిది కదా. అందుకని కొన్ని భాగాల్ని చెప్పుకుంటూ ఇలా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 2 విషయాల వరకు, 2 భాగాల వరకు మాత్రం ఇలా ఒక్కొక్కటి సూచించడానికి మాత్రమే. ఇక్కడ నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మధ్యందిన భానుమండల విధంబున నా అర్ధముప్పుగాక నీదగు కలిపి చేసి. దీనికి వేదాంత అర్థం, శరీరమే రథం అంటాం, లోపల పరమాత్మ ఉన్నాడన్నా, రథకుడు ఆత్మ, మనం ఎంత చెప్పుకున్నాం. దీనికి యజుర్వేదంలో ఒక చక్కటి మంత్రం ఉంది. ఓ ఇంద్రుడా, జైత్రం రథం ఆతిష్ట, ఓగో క్షేమకరమైన రథంలో నువ్వు కూర్చోవయ్య మానుభవ. బల విజ్ఞాయ స్థవిర ప్రవీర సహస్వాన్ వాజీ ఉగ్ర అభివీర అభిసత్వ సహోజ గోవిత్ త్వం జైత్రం రథమాతిష్ట. ఇది మంత్రం యజుర్వేదంలోది. స్వామి, బల విజ్ఞాయ, పరుల బలాబలాలన్నీ తెలుసున్నవాడివి. స్థవిర, చాలా పురాణం వాడివి, పురాణ కాలం నాటి వాడివి, చాలా పెద్దవాడివి, పరాక్రమంలో సాటి లేని వాడివి, అపురాతనుడివి, వేల శరీరాల లోపల అంతర్యామిగా ఉన్నవాడివి. ప్రవీరవ, సూర్యుల లోపల సూర్యుడివయ్యా నువ్వు. ఎంతమంది వీరులు వచ్చినా నీ ముందు నిలబడగానే తల దించుతారు వాళ్ళు, అలాంటి వాడివి. అంతే. సహస్వాను, మంచి బలశాలివి. ఎంత బలశాలివో ఒక్కసారి గ్రంథం చూస్తే భాగవతం తెలిసిపోతుంది. వాజీ అంటే అన్నము గలవాడివి, వేగవంతుడివి. ద్వారకానగర నిర్మాణం చేయడంలో ఎంత అద్భుతంగా చేశాడంటే కృష్ణ పరమాత్మ గరుత్మంతుడిని పంపించి ద్వారకానగరం కోసం స్థలం సేకరించుకురమ్మన్నట్ట. వెళ్ళొచ్చినది గరుత్మంతుడు అన్నాడు, మీరు అడిగిన దానికంటే 5 ఎకరాలు ఎక్కువ తీసుకున్నానండి అన్నట్టు. అదేమిటన్నాడు, ఎప్పుడైతే నగరం సరిపోతుంది మధురా నగరానికి, భవిష్యత్తులో మళ్ళీ నగరం పెరిగితే కొంచెం ఎక్కువ కావాలి కదండి. అంటే ఏదైనా కొత్త నగరం నిర్మించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఎంత అందంగా చెప్పాడు చూడండి హరివంశంలో. అందుకని ఇక్కడ వేదం చెప్తోంది, వాజీ అంటే వేగవంతుడివి, అన్నము కలిగిన వాడివి, అన్నము ప్రసాదించగలిగిన వాడివి. ఉగ్రహ అంటే ఎప్పుడూ కూడా ఊర్ధ్వస్థాయిలోనే ఉండేవాడివి. ఉగ్రుడు అంటే కోపం అని చెప్తుంటాం మనం, కోపం కలిగిన వాడికి కూడా అర్థం ఉంది, నష్టమే లేదో. అభివీర అంటే సూర్యుల సేనలు కలిగిన వాడివి నువ్వు. ఎంతటి గొప్ప సూర్యుడు అంటే కృష్ణుడితో పాటు ఉన్న సాత్యకి ఇలాంటి వాళ్ళందరూ చెప్పుకుంటారు. కానీ ఇంకొకటి మర్చిపోతాం మనం, ఎవరో తెలుసిన భీముడికి అంగరక్షకుడు ఒకడు ఉన్నాడు పాపం, అసిస్టెంట్. ఎవరు? విశోకుడు అని చెప్పి. ధర్మరాజుకి ఎంత నమ్మకం అంటే భీముడు కొంచెం యుద్ధంలో ఆలస్యమైనా కానీ ఎక్కడున్నాడు వీడు వెతకండి అనేవాడు కాదు. విశోకుడు వచ్చాడా లేదా చూడండి, విశోకుడు ఉంటే భీముడికి ప్రమాదం లేనట్టే అంటాడు. అంటే భీముడి మీద నమ్మకం కంటే విశోకుడి మీద ఇంత నమ్మకం అన్నమాట. ఎవరి విశోకుడు అంటే కొంచెం కథ లోపలికి పెడితే తప్ప దొరకదు. భాగవతం చెప్పేవాళ్ళు చాలామంది పట్టించుకోరు. మీకు గుర్తుండే ఉంటుంది, కృష్ణ పరమాత్మ మధురా నగరానికి వెళ్ళాడు. మధురా నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ కుబ్జ ఇంటికి వెళ్ళాడు, కుబ్జని అనుగ్రహించాడు. కుబ్జకి కృష్ణ పరమాత్మ తేజస్సు వల్ల కలిగిన సంతానమే విశోకుడు. అంటే చూడండి, అభివీర అంటే అలాంటి చోట నుంచి కూడా ఒక అద్భుతమైన సూర్యుడిని తయారు చేయగలిగిన వాడు. అభిసత్వ అంతటా కూడా పరాక్రమాన్ని చూపించి శత్రువులు ఎవరైనా కనిపిస్తే దాన్ని వాడు పరాభవించగలిగిన వాడివి, అలాంటి వాడివి. సహోజ బలముతోనే పుట్టేవయ్యా నువ్వు. పుట్టి ఎదిగిన తర్వాత బలం కాదు, బలముతోటే ఏష నారాయణ శ్రీమాన్ సాక్షాత్ క్షీరాజ్ఞవనికేతన వచ్చాడు, అలా వచ్చినవాడు. అంచేత సహోజ గోవిత్ అంటే భూమండలము యొక్క గొప్పతనాన్ని తెలిసినవాడివి. అంటే యజుర్వేదంలో ఉన్న ఒక్క మాటని అందమైన పద్యంలోనూ లేదా మరో దాంట్లోనూ నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, రథంలో ఉండన్నాడు. యుద్ధమున అని మళ్ళీ ఎందుకు అనాలి? ఇంతకుముందు రథంలో ఉన్నాడు 5-6 సార్లు, కిందకి మళ్ళీ మందుసుకొచ్చాడు. ఇక్కడ యుద్ధమున 18 రోజులు దాంట్లో ఉన్నాడు. ఇలాగా
అంటే ఒక్కొక్క సన్నివేశంలో మనకి ఎంత అందమైన పదాలు చూపిస్తారు. అలాగే కృష్ణ పరమాత్మ ఓ తోట అర్జునుని చెప్తూ గాంధీవము ధరించి పల్గొనుడు నీ మూకం చెందుతున్నప్పుడు అంటాడు. దీనికి మళ్ళీ భారతంలో శ్లోకాలు ఉన్నాయి. ఇది కూడా అర్జునుడు ఎవరింతకీను ఇంద్రుడు. ఇంద్రుడికి సంబంధించిన ఒక మంత్రం ఉంది యజుర్వేదంలో. సంక్రందనేన అనిమిషేణ జిష్ణున యుత్కారేణ దుశ్చవనేన ధృష్ణున తదింద్రేణ జయత తత్సహత్వం యథోనర ఇషుహస్తేన వృష్ణ. సంక్రందన అంటే మంచి ధ్వని, గంభీరమైన ధ్వని కలిగిన వాడు. అంటే గాంధీవం ధ్వని చాలు, అతని శంఖధ్వని చాలు, సింహనాదం చాలు, అంటే పరుడికి భయాన్ని కలిగించేస్తాడు ఆ మహానుభావుడు. అలాంటిది అంచేత అలాంటి వాడు. అనిమిష రెప్పపాటు లేనివాడు. అది ఇంద్రుడికి పనిచేస్తుంది, ఈశ్వానికి పనిచేస్తుంది. అంచేత చూడండి, రెప్పపాటు లేనివాడు కనుకనే పాండవులకి ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తే అవన్నీ తొలగించాడు స్వామి. అక్కడ ఉన్నది అర్జునుడు, ఇంద్రుడు, ఈ మహానుభావుడు ఉపేంద్రుడు. ఇది తేడా. జిష్ణు జయశీలుడు, యుత్కార యుద్ధ నిపుణుడు. ఏం చేతంటే ద్రోణుడి సంగతి చూడొచ్చు కదా మీరు. అలాంటి వాడిని ఓడించాడు ఈయన. దుశ్చవ పరాభవం కానీ భంగము కానీ లేనివాడు. ధృష్ణు భయమన్నది లేనివాడు. తత్ ఇంద్రేణ జయత. ఇది విశేషం ఇక్కడ. ఇలాగట అదే పద్ధతిలో మనకి వేరే చోట అంటాడు ఒక తమాషా వాక్యం. సోమశ్రవ తీర్థంలో అర్జునుడు అంగారపర్ణుని ఎదిరించాల్సి వచ్చింది. ఘట్టం ఏమిటి అంటే, లక్కయ్యలు కాలిపోయిన తర్వాత పాండవులంతా బయటపడ్డారు, వేరే చోటికి వెళ్ళాలి. వెళుతుండగా ముందు అర్జునుడు కాగడా పట్టుకుని దారి చూపిస్తూ ఉంటే భీముడు అమ్మగారిని వెళ్ళి మోసుకొస్తున్నాడు. అంగారపరుడైన వాడు ఎదురొచ్చాడు. పాపం ఎదురొచ్చిందాకా ఉండి ఆ రాత్రిపూట జలప్రదేశాల్లో తిరగకూడదని ఎప్పుడూ కూడా. సాయంకాలం 5 తర్వాత స్నానం చేయకూడదు, తెల్లవారుదామున 5 గంటల ముందు స్నానం చేయకూడదు. ఆ సమయంలో జలప్రదేశాలకు అధికారం అంతా కూడా యక్షులది రాక్షసులది ఉంటుంది. అంగారపరుడు ఎదిరించాడు. వెంటనే అర్జునుడు కూడా చేతిలో ఉన్న కొరవిని ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేశాడు. చేసి వదిలిపెట్టాడు. అంగారపరుడు లొంగిపోయాడు. సరే, పెద్ద గొడవ అయిందనుకోండి. అప్పుడన్నాడు, ఏమయ్యా మేము అంత గొప్పగా యుద్ధం చేస్తాం, మేము ఇలా ఎదిరించామన్నాడు. అంటే ఏం లేదు నాయన, నీ చేతిలో ఈ అగ్ని ఉంది తప్ప ఇంకో అగ్ని నీకు లేదు. ఏమిటవి? 2 అగ్నులు ఉండాలి. ఒకటి పురోహితుడు అన్నవాడు ఉండాలి, రెండోది భార్య వచ్చిన తర్వాత ఉంటుంది. నువ్వు ప్రస్తుతం పాంచాల నగరానికి వెళ్ళాలి, అప్పుడు గాఢవచనం వస్తుంది అంటాడు. ఆగ్నేయో వై బ్రాహ్మణ సోమో వై రాజన్య తేజసైవ బ్రాహ్మణ ఉభయత రాష్ట్రం పరిగృహ్ణాతి. ఇది వేదం చెప్తోంది. ఎలాగట? ఆగ్నేయో వై బ్రాహ్మణ, బ్రాహ్మణుడు అగ్ని వంటివాడు, రాజు చంద్రుని వంటివాడు. సోమో వై రాజన్య, ఈ అగ్ని ఇతను ఏం చేస్తాడు? రాజుకి సహాయపడతాడు, రాజ్యానికి సహాయపడతాడు. ఉభయత రాష్ట్రం పరిగృహ్ణాతి. బ్రహ్మణైవ క్షత్రగుం సంపశ్యతి క్షత్రేణ బ్రహ్మ. పురోహితుడు కలిగిన రాజు రాజులలో గొప్పవాడు. రాజు చేత గౌరవించబడిన పురోహితుడు బ్రాహ్మణుల్లో గొప్పవాడు. దీనికి ఒక తమాషా ఉదాహరణ చెప్పాలి. ఏమిటంటే, మంచి గురువులు కలిగిన శిష్యుడు గొప్పవాడు. బాగుంది, సంతోషం. కానీ ప్రభుత్వం వారి చేత గుర్తించబడిన వ్యక్తి ఉంటాడే వక్త, అతనందరిలోకి గొప్పవాడు. అంటే ఇటు రాజుకి పురోహితుడు ఉన్నట్టయితే రాజుకి గొప్పతనము, రాజు చేత గౌరవించబడిన వాడు పురోహితుడు సాటి వాటిలో గొప్పవాడవుతాడు. ఇది అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉందనుకోండి. అందుకని తస్మాత్ రాజన్యవాన్ అత్యన్యం బ్రాహ్మణ. తస్మాత్ రాజన్య బ్రాహ్మణావాన్ అత్యజం రాజన్యం. ఇదిరా బాబు. అంచేత మనకి ఎన్నో విశేషాలకి తమాషా చిన్న చిన్న వాక్యాల్లో, అంటే ఇది ఇంకా లోతుగా వెళ్ళలేదు కనుక సూక్ష్మంగా స్థాళీపురాక న్యాయంగా విహంగ దర్శనంగా అందిస్తున్నాము. ఇప్పుడు ఇంకో సరదా మాట చెప్పుకుందాం. ఎంచేతంటే
కృష్ణుడికి కిరీటం లేకపోయినా రాజే అతను. అలాగే రాముడు కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం, నగరస్థోవ వనస్థోవ రాజా నహత్వం అన్నారు ఋషులు. అడవిలో ఉన్న నగరంలో ఉన్న, అడవిలో నుంచి జడలు కట్టుకున్నావు, నగరంలో ఉంటే కిరీటం పెట్టుకుంటావు, రెండు సందర్భాల్లో రాజువే. ఇక్కడ సీతమ్మ అన్నమాట గుర్తు చేసుకోండి. ఇలాగా ఇంద్రుడికి పట్టాభిషేకం జరిగినట్టుగా మీ నాన్న నీకు పట్టాభిషేకం చెయ్యాలి. ఈ వాక్యం అందరూ రామాయణ ప్రవచనకర్తలంతా కూడా దీనికి చెప్తారు. కానీ దీనికి సంబంధించిన ఒక వేదవాక్యము, వేద ఖండిక, ఒకటి అందమైన సన్నివేశం ఉంది. అది ఎందుకో పెద్దలు పట్టించుకోలేదు. పెద్దలైన వారు ఒక్క సంతాన గోపాలాచార్య స్వామి వారు మాత్రం చెప్పడం జరిగింది. ఇది ఏమిటది? ప్రజాపతి ఇంద్రమసృజత. ఇది తైత్రీయ బ్రాహ్మణంలో వస్తుంది. ఒక ప్రశ్నలో దేవతలందరినీ సృష్టించిన తర్వాత ఇంద్రుని సృష్టించాట ప్రజాపతి. ప్రజాపతి ఇంద్రమసృజత అనుజావరం దేవానాం తం ప్రాహిణోతు పరేహి ఏతేషాం దేవానాం అధిపతిరేదితీతి. నాయన వీళ్ళందరికీ కూడా నువ్వు రాజువే వెళ్ళు అన్నట్ట. తం దేవా అబ్రువన్ కస్త్వమసి. మన వాడి జీవో తీసుకునే గవర్నమెంట్ ఆర్డర్ బయటికి రాగానే ఎవడు రాను అన్నాడు. అంటే నేను మీకు రాజుని అన్నాడు. అనేసరికి దేవతలందరికీ కోపం వచ్చిందిట. వయం వై తత్ శ్రేయాగుం స్మైతి మా దేవా అరోచంగితి. మేము నిన్ను గమనించము, నిన్ను గుర్తించము. ఏం చేతంటే నీకంటే ముందు ఉన్న వాళ్ళం మేమంతా. ఉండే మాలో ఎవరో ఒకటి రాజు కావాలి, మా అందరి తర్వాత వచ్చిన నువ్వు రాజేమిటి, ఎలా కుదురుతుంది అంటూ కోప్పడ్డారు వాళ్ళు. అంతే వెంటనే వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ప్రజాపతికి సంగతి చెప్పాడు. చెప్పేసరికి ప్రజాపతికి ఎంత కోపం రావాలో అంత కోపం వచ్చింది. అథవా ఇదం తర్హి ప్రజాపతౌ హర ఆసీత్ యదస్మిన్ ఆదిత్యే తదేవం అబ్రవీత్. సూర్యుడు లోపల కాంతి ఉంటుంది, ఎర్రని కాంతి. అలాంటి కాంతి మొహం నిండా వచ్చేసింది. అప్పుడు అన్నాడు ఇంద్రుడు, నాయన నువ్వు జీవో ఇచ్చావు, వాళ్ళు జీవో అన్నారు. నువ్వు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చావు, వాడు గెటౌట్ అన్నారు. నాకు ఇది అక్కర్లేదు. నీ ముఖంలో ఉన్న ఆ కోపం వల్ల వచ్చిన కాంతి ఉంటే అది నాకు ఇచ్చేయి. ఏ తన్మే ప్రేక్ష అదాహమేతేషాం దేవానాం అధిపతి భవిష్యామీతి. ఆ కాంతి ఇచ్చేసాను అనేసరికి ప్రజాపతి అన్నాడు, ఇది ఉండగానే వాళ్ళు చెప్పిన మాట వింటలేదు. ఇది ఇచ్చేసిన దాకా ఉండి ఎవరు నువ్వు అని అంటావో ఏమిటో నన్ను, వాళ్ళు ఎవరంటారు అంటే ఇక్కడి నుంచి నీ పేరు కహ అవుతుంది. అంటే ప్రజాపతి పేరు ఏమిటి? కహ. కోహగస్యాం ఇది అబ్రవీత్. అంచేత బాబు కోహ వైనామ ప్రజాపతి. అందుకని ఈ మంత్రము, ఈ ఘట్టము చాలా పెద్దది. అక్కడ ఆయన ఏం చేశాడు, తనకున్నటువంటి ఆ కాంతినంతా కూడా పసుపు పచ్చని పట్టుబట్ట కింద మార్చి తలకి చుట్టి పరివేష్టన ముడి వేశాడు. ఇది పట్టము కట్టుట అయిన తర్వాత కమండలంలో జలంతో అభిషేకము చేశాడు. ఇది పట్ట అభిషేకం అయ్యింది. రాజు అనడానికి గుర్తు కోసం మకుటాన్ని, కిరీటాన్ని ధరింపజేశాడు. ఇప్పుడు రాముడికి చెప్తున్న మాట ఏమిటి? ఇలా జరగాలి, పట్టాభిషేకం ఉంటుంది. అంటే నెత్తి మీద కిరీటం పెట్టుకుంటేనే రాజువి కాదయ్యా, నిన్ను చూడగానే రాజుని గుర్తుపట్టాలి ప్రజలంతా కూడాను, అల్లా అవ్వాలంటుంది. ఇలాగా శ్రీమద్ రామాయణంలో, భారతంలో, భాగవతంలో ప్రతి చోట కూడా ఇలాంటి విశేషాలు కనిపిస్తాయి. మళ్ళీ ఇంకో భాగంలో మనం మొన్ననే అడిగాం కదా, ఏమిటి మహాభారతం వేదం అన్నాం కదండి, ద్రౌపది జరిగిన అవమానం కూడా వేదంలో ఉందా? లేదా వామనుడు 3 అడుగులు నేల అడిగాడు కదా, మోసం చేయడం కదా, ఇది వేదంలో ఉందా? అంటే త్రివేది విచక్రమే, ఇది చెప్తా మనం 3 పాదాలతో కొలిచాడు. కానీ 3 అడుగులు అడిగాడు కదా, అడిగిలా కొలుచుకోవడం అన్యాయం కదా, దీనికి మూలం ఎక్కడుంది? ఇది కూడా మనం వేదంలో తీసుకుని ఇలాంటి 1-2 చూసిన తర్వాత అప్పుడు వరుసగా శ్రీమద్ రామాయణము, తర్వాత భాగవతము, ఇలా ఒక్కొక్క ఘట్టం తీసుకుని మనకి కొన్ని జరిగిన తర్వాత తిరుప్పావైకి సంబంధించి మొత్తము 30 పాశురాలకి, ఒక్కొక్క పాశురానికి కనీసం 9 వాక్యాలు ఉన్నాయి. అది విశేషం, గమనించండి. వాటిని కూడా వేదవాక్యాలని చెప్పుకుందాం మనం. తర్వాత వీటికి ముందుగా చెప్పినట్టుగానే పదవిభాగం చేసి
పదవి భాగం అంతరార్థమని చెప్పుకుని అది ఎక్కడ సమన్వయిస్తామో చూసుకుందాం. మీకు స్థానికంగా ఉన్న పెద్దల దగ్గర వీటికి సంబంధించిన సందేహాలు లేదా సూచనలు కూడా తీసుకున్నట్టయితే మంచిది అని జ్ఞాపకం చేస్తూ మరి ఆచార్య పురస్సరంగా సెలవు తీసుకుందాం. స్వస్తి.